ప్రైజులాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం అండి. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు మరి ఈ యొక్క లేమల్ అనేటువంటి యొక్క ప్రాంతంలోనికి మరి ఈ యొక్క దయాక్షేత్రం మందిరంలోనికి 3 రోజుల యొక్క మరి ప్రత్యేకమైనటువంటి యొక్క ప్రాంతంలోనికి రావడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. ఎందుకంటే మరి దేవుని యొక్క కృప కాకపోతే ఇక్కడ మేము రాలేమండి. ఎందుకంటే ఆయన కృప. అలాగనే మరి మేము ఏలూరు మండలం, ఏలూరు జిల్లా, లింగారగూడెం నుంచి తారోని ప్రార్థనా మందిరం ద్వారాగా పాస్టర్ ఆమోస్ రాజు పాస్టర్ గారి మా సంఘ బిడ్డలు వీళ్ళందరూ కూడా మా సంఘ బిడ్డలంది కనుక వీళ్ళందరూ కూడా కలిసి తీసుకురావడానికి దేవుని యొక్క చిత్తం అయి ఉన్నది. అలాగే ప్రయాణ మార్గం రావడానికి మరి మాకు సహకారిగా మరి యాను మరి మా సంఘ సభ్యుడు సంటి ఈయన బొలోర యాను ఉంది. ఆయన యాను మరి మా కోసం పెట్టి ఉన్నాడు. ఫ్రీగా తీసుకెళ్ళడానికి ఆయన ఒప్పుకున్నాడు. కనుక ఈ యొక్క ప్రాంతానికి మరి ఆయన ద్వారా వచ్చి ఉన్నామండి. మరి ఈ యొక్క ప్రాంతానికి మరి ఈ స్థలానికి మేము వచ్చి మేమెంతో మరి బలపడినాం. ఆత్మీయటువంటి పాటల ద్వారాగాను అలాగే ఆత్మానుసారమైనటువంటి స్తుతి ఆరాధనలుగాను ఎంతో బలపడి ఉన్నాము. మరి అలాగనే దైవజనులు అభిషక్తులు మరి రాజశేఖరయ్య గారు, కల్లపల్లి రాజశేఖరయ్య గారు మంచి వాక్య ఉపదేశం అందించారు. ఆయన మరి బైబిల్ గ్రంథంలో మరి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సంఘాలలో ఫిలదెల్ఫియా సంఘం గురించి, ఆ సంఘము మరి ఏ విధముగా ఉండాలి, అది నీకు ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకో, జాగ్రత్తగా ఉండుము, అలాగే రాబోయేటువంటి యొక్క ఉగ్రత దినంలో మరి దాన్ని కాపాడుకోవడానికి చాలా నువ్వు గట్టిగా ఉండాలని తెలియచేసినటువంటి యొక్క ఉపదేశాన్ని బట్టి మరి దేవుని మేము ఎంతో స్తుతించాం, గణపరిచి ఉన్నామండి. అలాగే ఈ యొక్క దయాక్షేత్రం అనేటువంటి కట్టబడినటువంటి మందిరం దగ్గరికి వచ్చాం, ప్రార్థన చేసుకున్నామండి. మరి అలాగే కూడికలు జరిగేటువంటి యొక్క మందిరం దగ్గర, బలిపీఠం దగ్గర ప్రార్థన చేసుకుని ఉన్నాము. మరి అలాగే ఈ యొక్క అశేష మరి లక్షలాది జన సమూహం అంతా కూడా మరి ఎంతో వారితో మేము కలిసి మరి యొక్క కార్యక్రమంలో పాలు పంపులు ఎంతో సంతోషించి ఆనందించి దేవుని యొక్క ఆశీర్వాదం మేము పొందుకున్నాం. మరలా ఈ యొక్క 2 కొడుకులు కూడా మేము మరి చూసుకుని మరి తిరిగి మరి మా యొక్క ప్రాంతంలో తిరిగి వెళ్ళడానికి దేవుని కృప, దేవుని చిత్తము కనుక అందుని బట్టి మేము ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాం, ప్రభువుని గణపరుస్తున్నాం. దేవుడి యొక్క మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారి అయినటువంటి మా ప్రియ పరలోక రాజా, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా